ఏమోయ్, నువ్వు ఎదురు చూస్తున్నది రథం మీద శ్రీవారి కోసమా, శ్రీవారితో కలిసి వస్తున్న నీ సీతమ్మ కోసమా? చిలిపి. ఏమిటి నేనా? నాలో ఆ కోణాన్ని చూసిన మొదటి వ్యక్తివి నువ్వేనోయ్. సీత కాదోయ్, సుభద్ర. పక్కన బలరాముడున్నాడు చూసావా? నిన్ను చంపేటట్టు చూస్తున్నాడు. పాపం, కలపడానికి కృష్ణుడే కరువైనట్టున్నాడు. జనార్దన, నువ్వున్నావుగా. నేనా? అయినా బలరాముని విగ్రహం చూసావా? ఈ వ్యవహారంలో తలదూచడం కన్నా మతాంతరమే మేలు. జనార్దన, నేనిహ జనార్దన శాస్త్రిని కాను, జాన్ పాల్ శాస్త్రిని. జానుపాలు అంటే జనపాలుడు, అంటే గోపాలుడు. కాస్త దగ్గరుండి బాస్కం కట్టించిపోయి బావా. బావా? బావే. అమ్మవారి సారి లోపలికి తీసుకెళ్ళండి రా. అమ్మాయి గారు, ఇది కళ్యాణ యంత్రం అన్నమాట. కన్యలు ఈ యంత్రాన్ని కోనేట్లో కలిపితే శీఘ్రమే కళ్యాణం జరుగుతుందని వ్యాసోక్తి. వెళ్ళిరామ్మా. సీత, పద, నేను వస్తాను. అయ్యో, మీరు పూజలో ఉన్నారండి, కర్తలు కదలకూడదు. కన్యను వెళ్ళనివ్వండి అమ్మా. పోనీ నేను వెళ్తాను లేరా, పదమ్మా. పెళ్ళైన ఆడవాళ్ళు అస్సలు వెళ్ళకూడదు, మళ్ళీ పెళ్ళయ్యే సూచనలు ఉంటాయి మరి. చీపాడు, నేను వెళ్ళనులే. నువ్వు వెళ్ళిరామ్మా, వెళ్ళిరా. వెళ్ళమ్మా, మంచు వరుడు వస్తాడు. నా మాట విని చెన్నపట్నం వెళ్ళిపో. వెళ్ళను. ఏం చేస్తాడేంటి? చంపేస్తాడ్రా. ఎవడైనా చంపలేకపోతున్నాడంటే చేతగా కాదండి, చేతులు రాక. తెగిస్తే ఎవరికైనా తెగుద్ది. నేను చంపలేనండి. మా అన్నయ్యని చంపేస్తావా? మా అన్నయ్యని? వాడు నీకన్నా ముందు నుంచి నన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా? అది కాదు. మాట్లాడొద్దు. తను అర్థం చేసుకుంటాడనుకుంటే నిన్ను చంపుతానన్నాడు. ఆ బాధని నీతో పంచుకుందామని వస్తే నువ్వు వాణ్ణి చంపుతానంటున్నావు. తప్పైపోయింది, మాట తూలేను. సీతగారు, అవసరమైతే ఈశ్వర ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తాను. సరేనా? ఉట్టండి. తాతయ్య, సీతకు పెళ్లి జరగాలి. ముహూర్తం లేకపోయినా పర్వాలేదు, మంగళసూత్రం ఉంటే చాలు. ఏం జరిగింది? మీ అన్నయ్య చంపేశాడు అనుకోండి, ప్రాణాలు పోయినా పర్లేదండి. అదే మీరు మాట్లాడలేదనుకోండి, దేవుడా ప్రాణాలున్నా దేనికండి? చాలే షేక్స్పియర్, ఇంతవరకు ఈ ఊళ్ళో ఇలాంటి పెళ్లి జరగలేదు. ఎలాంటి గొడవలు అవుతాయో ఏమోనని భయంగా ఉంది. కలిస్తే ఏ గొడవ లేదు, ఎవరో ఒకరు మొదలు పెట్టాలిగా. 4 పెదవులు కలిస్తే ఎంత బాగుంటుంది. మనం కలిస్తే ఊరు కూడా అంతే బాగుంటుంది. నన్ను నమ్మండి, మీ ఇంట్లో పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకువెళ్తాను. ఏమిటా మొండి ధైర్యం? మీరే. తెల్లవాడి మీదకి మనోళ్ళు వెళ్తున్నది వాడి మీద కోపంతో కాదు, దేశం మీద ప్రేమతోనూ కాదు, ఉడుకు మొత్తానంతో. మనల్ని మనమే ఎలుకోలేమా అని. ఈ అలగా జనానికి మన ఇంటి ఆడపిల్లల మీద ఇష్టం కూడా ఇలాంటిదే ఈశ్వర్. అది ప్రేమించడం కాదు, మన అధికారాన్ని ప్రశ్నించడం. ఆ కొండయ్య మనవణ్ణి మనం చంపితే మన సీత అల్లరవుతుంది, ఊరి మీద మన పట్టు తగ్గుతుంది. ఈశ్వర్, మనిషికి మనిషికి మధ్య కనిపించని కంచె ఒకటి ఉంటుంది. దాన్ని చూసుకుని వెళ్ళాలి. దాటితే ఆ కంచె చంపాలి. వాళ్ళంటే వీళ్లకు పడదు, వీళ్ళంటే వాళ్ళకు పడదు. ఊళ్లకు పడదు, నీళ్లకు పడదు, కులాలకు పడదు, గోత్రాలకు పడదు, భాషలకు పడదు, యాసలకు పడదు. మనుష్యుల్లో ఉన్న జాతి కోతిని ఒక్కసారి కదిలించామనుకో, ఊరు లంకని తగల పెట్టేస్తుంది. కొండయ్య మనవణ్ణి కూడా ఆ మంటల్లోనే కురివి పెట్టేస్తుంది. మనం చెయ్యాల్సిందల్లా రాయి రాయి రాయడమే. మిగిలింది రావణ కాష్టం. Sad we lost our officer Jack. He's a damn good soldier. What exactly are we doing with all these civilians? We had to bring them along with us, sir. We didn't have an option. And the German? I trust him, sir. We will give some time for Ishwa, and when he's well enough, sir, we shall move. Now go, get some rest. Yes, sir. And there is a way out. You see this river? Just need to cross here somewhere. This is going to hurt. It's okay. అలవాట్లేని గన్ను చేతికిచ్చావు. సమయానికి అక్కడ రాయి దొరకపట్టి సరిపోయింది. లేకపోతే నన్ను కూడా గొయ్యి తీసి పాతి పెట్టి పైన రాయి పెట్టుండేవారు. మీ శ్రీనివాసరావు ఏం చెప్పలేదా? పోనీ పోనీ పోతే పోనీ అని.
ఎందుకు చెప్పడు? చెప్పే ఉంటాడు. Hey, wow. Is this Grace? What's saying in this, right? లవ్ లెటర్. Wow, Z is very shine. సీత నా భార్య. ఏలిన వారింట్లో పెళ్లి ఇలా అద్దాతగా చేస్తున్నారే. అయ్యా కొండ పెదబాబు మనవరాలి పెళ్లికే ఇలా భజంత్రీలు ఆలస్యమైతే ఎలారా? మనవడు కనిపించడం లేదు బాబు. చుట్టుపక్కలంతా ఎతికాను, ఊళ్ళో అంతా ఏదేదో చెప్పుకుంటున్నారు. నాకు భయం ఎత్తుంది బాబు. ఏం కాదులేరా, గొడవలకి భయపడి ఎటో పారిపోయి ఉంటాడు. ఆడికి భయం ఎత్తే నాకు ధైర్యంగా ఉండేది బాబు. లేదు, అదే నా భయం బాబు. కొండ, బాధని బాధ్యతని సమానంగా చూడాలి. నీ మేళం ఎన్ని పెళ్లిళ్ళు చేసుంటుంది, ఎన్ని చావులు చూసుంటుంది. వెళ్ళు, నీ పన్ను చెయ్యి. పెళ్లి వారిని ముందు గుడి దగ్గర ఆపి కొబ్బరికాయ కొట్టించిన తర్వాతే విడిదిలోకి తీసుకువెళ్ళు. పెళ్లివారు కూడా వచ్చేశారు. నీకు తప్పదు, తయారవు. వీళ్ళంతా మన గర్భాన్ని వాడుకుని బతుకుతుంటారమ్మా. మనం కేవలం వారసుల్ని కనడం కోసమే. అది కూడా ఒక గౌరవం అనుకుని బతికేయాలంతే. కానీ ఏం చేస్తాం, కర్మ. మీ తరానికి కష్టమే, అలవాటు చేసేసుకోవాలంతే. శుభమా అంటూ పెళ్లి రోజు ఆ కన్నీళ్ళేంటండి? పుట్టినరోజు దీపాలు ఆర్పకుండా ఆపినంత తేలిక కాదు పెళ్లి రోజున కన్నీళ్ళని ఆపడం. మా తాత షేక్స్పియర్, నన్ను లేవ తీసుకుపోరా. మనం విడిపోతే ఊరు చెడినట్టు, మనం లేచిపోతే ప్రేమ చెడినట్టు. రెండిటికీ చెడకూడదు. రండి. ఈ ఇంట్లో పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొస్తానని మాటిచ్చాను తాత.
హిట్లర్కి ఈ వల్ల కాటిపోయి మనసేలబోయను రన్నా ఒకసారి కనబడితే వంగ పెట్టి గుద్ది అబ్బా అనిపిస్తారన్నా అబ్బో Let's go, come on. Come on, hide. Move. Captain Hari, we need to get out of here. This is the only way. But there's a German supply camp. I need you to do reconnaissance and get me the details. Be safe. Soldiers, Yes, you sure. stay with them.